మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో మరింత కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇద్దరు నిందితులను 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీ కోరక నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ స్కామ్ లో అక్షరాల 700 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. దీంతో పశుసంవర్ధక శాఖ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రామచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను 3 రోజుల కస్టడీకి తీసుకోనుంది ఏసీబీ. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో విచారిస్తున్నారు. గొర్రెల స్కామ్ కేసులో రామచందర్ నాయక్, కళ్యాణ్ కుమార్ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్ కేసులో అయితే మరింత కీలక అంశాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు ప్రస్తుతం అయితే సిబిఐ ఏసీబీ కస్టడీలో వాళ్ళు ఉన్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ ద్వారా. సురేష్, చెప్పండి, గొర్రెల స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిందితులైతే ప్రజెంట్ కస్టడీలో ఉన్నారు, ఏసీబీ అదుపులో ఉన్నారు. మరి కస్టడీలో ఎలాంటి విషయాలను వారు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది అనుకోవచ్చు సురేష్? 7 రోజుల పాటు నిందితులను కస్టడీకి కోరిన ఏసీబీ 3 రోజులు మాత్రమే కోర్టు అనుమతించింది. ఈ రోజు నుంచి బుధవారం వరకు కూడా ఏసీబీ వారిని విచారించనుంది. ఏసీబీ బంజారాహిల్స్ కార్యాలయంలో వాళ్ళని విచారిస్తున్నారు. గొర్రెల స్కామ్ కేసుకు సంబంధించి 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం గ్రామ స్థాయి నుంచి కూడా ఆ ఫీల్డ్ అసిస్టెంట్ వెటర్నరీ డాక్టర్లు ఈ స్కామ్లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రామచందర్ నాయక్, అదేవిధంగా కళ్యాణ్ కుమార్, వీరిద్దరి పాత్రనే చాలా కీలకంగా ఉంది. దాదాపు 6,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్కి విడుదల చేస్తే అందులో 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఏసీబీ 4 నెలల దర్యాప్తులో గుర్తించింది. అందులో వీరి పాత్రనే చాలా కీలకంగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 3 రోజులు వీరిని విచారించి అసలు పశుసంవర్ధక శాఖలో ఎంత స్కామ్ జరిగింది, ఇప్పుడు కేవలం 2,10,00,000కు సంబంధించిన కేసుపైనే ఏసీబీ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా మొత్తం 700 కోట్ల రూపాయలు స్కామ్ జరిగినట్టు గుర్తించడం జరిగింది. ఈ స్కామ్లో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరికి నిధులు మళ్లించారు, మొత్తం విచారిస్తే మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 10 మంది నిందితులని అరెస్ట్ చేసి ఏసీబీ రిమాండ్ తరలించడం జరిగింది. ఇందులో కీలకమైన వ్యక్తులే పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్గా, ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి రామచందర్ నాయక్, ఆయన కింద పనిచేసే ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరైతే ఈ స్కామ్కి సంబంధించి సహకారం అందించని అధికారులని ఇతర జిల్లాలకు బదిలీ చేసి వారిని వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అప్పటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ కూడా చాలా కీలకమైన డాక్యుమెంట్స్ని దొంగిలిస్తుండగా నాంపల్లి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు కూడా నడుస్తుంది. ఆ ఫైల్స్ అన్నిటిని కూడా ఎందుకు ఆటోలో తరలించాల్సి వచ్చింది, మొత్తం అంటే ఈ నిధుల జారీకి సంబంధించిన ఫైల్స్లో ఎలాంటి అక్రమాలు జరిగాయి, ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని ఇటు మోయినుద్దీన్ని తీసుకొచ్చిందే కళ్యాణ్ కుమార్, అదేవిధంగా రామచందర్ నాయక్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇటు కాంట్రాక్టర్ మోయినుద్దీన్ కూడా హైకోర్టుని ఆశ్రయించి తనపై నమోదైన కేసుని కొట్టివేయాలని చెప్పేసి కోరడంతో హైకోర్టు తిరస్కరించింది. ఆయన వేసిన పిటిషన్ని కొట్టివేసి విచారణకు హాజరు కావాల్సిందిగా హైకోర్టు ఆదేశించడం జరిగింది. కానీ మోయినుద్దీన్ ఒకటే కాదు, ఇంకా చాలామంది కాంట్రాక్టర్లు ఈ గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఒక్కొక్క దశలో ఒక్కొక్క కాంట్రాక్టర్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం స్కామ్కి పాల్పడ్డట్టు తెలుస్తుంది. లబ్ధిదారులకు కూడా సరైన నాణ్యమైన గొర్రెలను ఇవ్వకుండా చిన్న గొర్రె పిల్లలు ఇచ్చి కూడా ఆ గొర్రెలుగా చూపించే ప్రయత్నం చేసి ఒక యూనిట్నే 10 మందికి ఇచ్చినట్టుగా చూపించే ప్రయత్నం ఈ అధికారులు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. ఒక యూనిట్లో 21 అంటే ఒక 20 గొర్రెలు, ఒక గొర్రె పొడేలు ఉంటుంది. అందులో భాగంగా ఒక యూనిట్ ఒక రైతు దగ్గర బయట రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ ఉన్న 10 మంది లబ్ధిదారులకు అవే గొర్రెలు తిప్పేసి ఇచ్చినట్టుగా చూపించి మొత్తం స్కామ్కి పాల్పడినట్టు ఏసీబీ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళ 3 రోజుల విచారణలో చాలా కీలకమైన అంశాలు రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది. ఇప్పటికే 4 నెలల నుంచి విచారించారు కాబట్టి చాలా కీలకమైన సమాచారాన్ని అంతా ఏసీబీ రాబట్టింది. దానికి సంబంధించిన క్వశ్చన్స్ వీళ్ళని అడిగి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. ఇంకా వీరికి సంబంధించి ఆస్తులు కూడా భారీగా కూడబెట్టినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. రామచందర్ నాయక్
నాయక్ ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఈయన కళ్యాణ్ కుమార్ కూడా ఎక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడనే దానిపైన కూడా ఏసీబీ దర్యాప్తు కొనసాగుతుంది. ఇక పశుసంవర్ధక శాఖలో పెద్ద స్కామ్ ఇది. ఎందుకంటే ఇటు గొర్రెల స్కామే కాదు, ఇటు బర్రెలు ఆవులు కొనుగోలు స్కీమ్లో కూడా స్కామ్ జరిగినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. ఇక పశువులకు ఇచ్చే మందుల పైన కూడా వీళ్ళు స్కామ్ చేసినట్టు ఏసీబీ అనుమానిస్తుంది. కాబట్టి లోతైన దర్యాప్తు చేస్తే ఇంకా మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా లోలోనా కంపెనీకి సంబంధించి మొయినుద్దీన్ కూడా దుబాయ్లో ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తుంది. అతను కూడా విచారిస్తే ఈ గత గవర్నమెంట్లో చాలా కీలకమైన వ్యక్తులు ఈ స్కామ్లో పాల్పడ్డారు. ఎందుకంటే 700 రూపాయల స్కామ్, 700 కోట్ల స్కామ్కి సంబంధించి పాల్పడ్డారంటే వీరి పాత్ర వెనకాల రాజకీయ నాయకుల ప్రమేయం ఉందా, గతంలో పనిచేసిన మంత్రికి సంబంధించిన పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే మొయినుద్దీన్ నేరుగా ఎవరైతే ఆయనకు సహకరించారో, ఆయన చెప్పినట్టు వినరో వారికి సంబంధించి నాకు మంత్రులు అదేవిధంగా గత ప్రభుత్వంలో పెద్దల అండదండలు ఉన్నాయి, మీరు సహకరించకుంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి బదిలీ చేయడం లేదంటే మిమ్మల్నే అరెస్ట్ చేసి అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి జైల్లో పెట్టిస్తానని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినట్టు ఆడియోలు కూడా రిలీజ్ కావడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎవరైతే గొర్రెలు అమ్మారో గుంటూరు పల్నాడు ఇక్కడికి సంబంధించిన గొర్రెలు అమ్మిన గొర్రె కాపులదారులకు సంబంధించి డబ్బులు కూడా చెల్లించకుండా చీటింగ్కి పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. వారికి సంబంధించి స్టేట్మెంట్ కూడా గతంలో రికార్డ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసి ప్రస్తుతం ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.